సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు చాలా సుదినం. ఎందువల్లనంటే మాకు వాకర్స్ ఇంటర్నేషనల్ ఒక కార్యాలయం అంటూ మేము ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ గత 22 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇది నా ప్రక్కన ఉన్నవారు శ్రీ డాక్టర్ కె రామానందం గారు. వారి ప్రక్కన ఉన్నది మన కమల్ బెయిద్ గారు. అలాగే నాకు ఎడమ ప్రక్కన ఉన్నది డాక్టర్ డిడి నాయుడు గారు. సో మేమందరం కూడా ఈ కార్యనిర్వాహక వర్గం. మాకు పెద్దలు కె రామానందం గారు. సో ఈరోజు 85 లక్షలు వెచ్చించి దాతలందరూ వీరేనండి. మా కార్పస్ ఫండ్ ఒక 40 lakhs పెట్టి తర్వాత ఈ దాతలందరూ కూడా మిగతా 45 lakhs ఇస్తే దీన్ని ఈరోజు శుభారంభం చేశాం. దీన్ని గంటా శ్రీనివాసరావు గారు వచ్చి మన ప్రియతమ శాసనసభ్యులు మరియు పూర్వపు మంత్రివర్యులు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు వచ్చి వారి చేతుల మీదుగా మా కార్యాలయాన్ని శుభారంభం చేశారు. సో మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ మా డాక్టర్ కె రామానందం గారు మీతో మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సువర్ణాక్షరాలతో జయప్రదంగా ఒక కార్యక్రమం జరుగుతున్నది. అది ఇక్కడ పిఎం పాలెం విశాఖపట్నంలో ఒక మంచి ప్రాంగణంలో ఒక ఫ్లోరు వాకర్స్ ఇంటర్నేషనల్ ఆఫీస్ నిమిత్తం కొన్న వాకర్స్ సెక్రటరియట్ జరుగుతాయి. వాకర్స్ ఇంటర్నేషనల్ 1986 సంవత్సరంలో 38 సంవత్సరాలు పూర్తయి 39వ సంవత్సరం నడుస్తున్నది. ఇక్కడ కార్యవర్గంలో ప్రతి సంవత్సరం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మురళీమోహన్ రావు అని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏలూరు, వారి ఆధ్వర్యంలో ఈ చక్కటి మన సీతారామయ్య గారు ఓల్డ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2017వ సంవత్సరం, ఆయన కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంగణాన్ని కొనడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసి దాదాపు 90 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా ఫర్నిచర్ వగైరా అన్నిటితో ఇక్కడ ఆఫీస్ రన్ చేసినట్టయితే చిన్న చిన్న సమావేశాలు జరుపుకోవచ్చు, కార్యక్రమాలు సజీవంగా జరుగుతాయి, మంచి ఉత్తేజంగా ఉండి ఇంకా వాకర్స్ ఇంటర్నేషనల్ ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే ధ్యేయంతోనూ ఇప్పుడే 1450 క్లబ్లు ఉన్నాయండి. అవి దేశంలో ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. విదేశాల్లో 98 క్లబ్లు ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్రాలో, ఒరిస్సాలో, కర్ణాటకలో, రాయలసీమలో, మద్రాసులో, మరి కేరళలో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో, చాలా రాష్ట్రాల్లో శాఖోపశాఖలు ఉన్నాయి. అందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నిదానంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే నడక అనేది ప్రాధాన్యం కాబట్టి ఆ నడకని అందరి చేత నడిపిస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయడమే మా ధ్యేయం. ఆ ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఒక ఎంజిఎఫ్ ఫండ్ అని పెట్టి 5 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు వచ్చింది, 5.5 కోట్లు. ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఈ కార్పస్ ఫండ్ ఇవ్వడం వల్ల సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశం. ఎక్కడైతే న్యాచురల్ కెలామిటీస్ ఉన్నాయో ఆ న్యాచురల్ కెలామిటీస్లో బాధితులకు కొంత సొమ్ము పంపించడం, ఇంకా ఎక్కడైనా ప్రాంగణంలో ఇతర క్లబ్లో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయూత ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించడం, ఇటువంటి చక్కటి కార్యక్రమాలను రూపొందించాం. మరి ఆరోగ్యమే మహాభాగ్యము, నడవండి నడిపించండి నిదానంతో ముందుకు వెళ్తున్నది. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. సీతారామయ్య, నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను 2017లో వాకర్స్ ఇంటర్నేషనల్కి ప్రెసిడెంట్గా పనిచేశాను. అప్పటి నుంచి ఎంతోమందిని కలుపుకుంటూ మా పెద్ద అయిన రామానందం గారు, అట్లానే ఇక్కడ వైజాగ్లో ఉన్న ఏసిఎన్ ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, మా డాక్టర్ డిడి నాయుడు గారు, ఇట్లా అనేక మంది సభ్యులతోటి సంప్రదించి ఈ బిల్డింగ్ ఇక్కడ తీసుకోవడానికి నాంది పలికాము. మార్చి 3వ తేదీన మరి 120 రోజులకి ఇది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయగలిగాము. ఇదంతా వాకర్స్ సమిష్టి కృషి, సమిష్టి పట్టుదలే దీనికి కారణం. ఇది మొట్టమొదటి మాది వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు. వాకర్స్ ఇంటర్నేషనల్ స్థాపన కూడా వైజాగ్ నుంచే జరిగింది. కీర్తిశేషులు శుంకరి ఆళ్వార్దాస్ గారు ఆయన కృషితోటే 1986లో మొట్టమొదటి సంస్థ ఇక్కడే స్థాపించబడింది. అది అంచెలంచెలుగా ఎరిగి
1400-1500 సంస్థలకు పైగా మాకు ఇప్పుడు దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. మా లక్ష్యం ఆరోగ్యమే మహాభాగ్యం, అదే మా వాకర్స్ అందరి లక్ష్యం. ఆ లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఇదే క్రమంలో ఇక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ కూడా అన్ని ఎమ్యూనిటీస్ తోటి వాకింగ్ ట్రాక్ తోటి కూడా వైజాగ్లో నిర్మించి, అలానే ప్రతి జిల్లాలో కూడా మేము మా వాకర్స్ భవన్లో ఏర్పాటు చేయాలని మా తలంపుతో ఉన్నాము. దీనికి అందరూ సహకరిస్తున్నారు. మరి వారందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఒక అరగంట ముందులే ఇక్కడ మా అత్యంత గౌరవనీయులు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక ముందు కూడా మా వాకర్ సంస్థ ఏది తలపెట్టినా కూడా దయచేసి అందరూ సహకరించి వాకర్ సంస్థని మంచి ముందులో తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వాకర్స్ క్లబ్ 3 ఆలోచనలతో పెట్టిందండి. ఒకటి వాకింగ్, వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మొదటి లక్ష్యం. రెండోది సర్వీస్ యాక్టివిటీస్. ఇప్పుడు ట్రస్ట్ ఒకటి పెట్టిందండి, వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్. దాని మీద వచ్చిన వడ్డీతో నేచురల్ కలామిటీస్, ఒరిస్సాలో జరిగిన తుఫాన్ బాధితులకి, హైదరాబాద్లో జరిగిన తుఫాన్ బాధితులకి అందరూ కూడా ఎంతో సహాయం చేశారు, ఎన్నో లక్షలు ఇచ్చారు. అలాగా సర్వీస్ యాక్టివిటీస్. అలాగే కూడా మా వాకర్స్ క్లబ్లు సమ్మర్లో మజ్జిగ, మంచి పుస్తకాలు, మంచి సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. పిల్లలకి ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి పుస్తకాలు అందిస్తూ ఉంటారు, వాళ్ళకి పెన్నులు అందిస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన చదువుకి వస్తారు. మూడోది ఫెలోషిప్, అంటే ఒకరికొకరు కలుసుకోవడం, స్నేహభావం, మంచిగా ఉండడం, సత్ప్రవర్తనకి మొదటి ఇంపార్టెంట్ డిసిప్లైన్డ్ లైఫ్ అన్నమాట. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీ విలేకరులు కూడా డైలీ మా వాకర్స్ క్లబ్లో జాయిన్ అయ్యి మీరు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటూ అందరికీ మీరు కూడా మీడియా ద్వారా వాకర్స్ క్లబ్లో జాయిన్ అవ్వాలని తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆయన 86 ఇక్కడ వైజాగ్లో సర్కిల్ పెట్టడం, వాకర్స్ క్లబ్ విశాఖపట్నం. అక్కడి నుంచి అప్పుడు రాజాంలో ఉన్నాం, జిఎంఆర్ అంతా కలిపి సర్కిల్ క్లబ్ పెట్టాము. అక్కడి నుంచి ఆయనకు స్నేహం అయిందే. మాకు ఇప్పుడు కూడా పిల్లలు అనేది ఇక్కడ ఒక వాకర్ భవనం కడతాం ఉంది. ప్రభుత్వం దగ్గర జాగ్రత్త తీసుకొని ఒక హెల్త్ సెంటర్ పెడతాం, కానీ ఎంతవరకు మనం చేయలేక ఒక్కటి ఇప్పుడు ప్రస్తుతం ఈ భవనం కొన్నాం. కానీ ఇంకా మాకు ముందుకు వెళ్ళాలని ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాగా కావాల్సిన వారికి హెల్త్ విషయం బాగా నమ్మకం. అయితే ఫర్దర్ నాకు ఏమిటంటే, ఇప్పుడే సరే చంద్రబాబు నాయుడు కలిసి వైజాగ్ చుట్టుపక్కల చాలా పార్కులు ఉన్నాయి, చాలా పాస్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ ఏదో 1000 గజాలు తీసుకొని పెద్ద భవనం కట్టేసి అక్కడ హెల్త్ సెంటర్ పెట్టాలి. ఇద్దరు ఎవరు జాయిన్ అవ్వచ్చు, లోపల ఆపత్తిగా జాయిన్ చేస్తాం. పెద్ద ఫీజులు లేదు, ప్రతి క్లబ్ లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఇంకొకటి వైజాగ్ పుట్టిన క్లబ్ ఇది వాకర్స్ క్లబ్, ఇక్కడ లేదు. ఫస్ట్ మన వైజాగ్ అదృష్టం, ఇక్కడ పుట్టింది క్లబ్ కాపుడు. మన వైజాగ్ కోసం చేయాలని మనకు బాగా కళలో ఉంది. దీనికి ఎంత చేయాలని కృషి చేయాలని నేను చేస్తాను. కానీ నాకు కావాల్సిన ఇంకొక 1000 గజాలు ప్రభుత్వం వాళ్ళు 1000 గజాలు ల్యాండ్ ఇస్తే ఇక్కడ పెద్ద భవనం కట్టేసి ఒక ఆరోగ్య సెంటర్ పెడతామని కోరుకుంటున్నాము. మీ అందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా మా వార్తని సీఎం వరకు అందించండి. అంతతో అందరికీ నమస్కారం.